ఏలూరు జిల్లా కుక్కునూరు వరద బాధితులను పరామర్శించారు ఏపీ మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, పార్థసారథి. వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు మంత్రులు. వరద ఎన్ని రోజులు ఉన్నా అన్ని రోజులు పునరావాస కేంద్రాల్లోనే ఉండనుండాలని సూచించారు అచ్చెన్నాయుడు. ప్రతి కుటుంబానికి తక్షణ సాయం కింద 3,000 రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. పోలవరం నిర్వాసితులకు త్వరితగతిన కాలనీలు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలిస్తామని చెప్పారు. వారి కుటుంబాలకి 25 కేజీలు రైసు వెంటనే అందజేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. 1 కేజీ ఉల్లిపాయలు ఇవ్వమని చెప్పాం, 1 కేజీ కందిపప్పు ఇవ్వమని చెప్పాం, 1 కేజీ బంగాళదుంపలు ఇవ్వమని చెప్పాం, 1 కేజీ పామాయిల్ కూడా ఎవరైతే ఈ గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో వీళ్ళందరి కుటుంబాలకి ఈ ప్యాకేజ్ అంతా కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ మంత్రులు పర్యటిస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ ఇస్తారు మా ప్రతినిధి సతీష్. ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా 2 జిల్లాలలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ మంత్రుల బృందం అయితే పర్యటిస్తుంది. అచ్చెన్నాయుడుతో పాటు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, కొలుసు పార్థసారథి ఈ 4 మంత్రులు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో అయితే మాత్రం పర్యటిస్తున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం కుక్కునూరు మండలం దాచారం R&R కాలనీ వద్ద అయితే మాత్రం వరద ప్రభావిత బాధితులతో అందరితో కూడా ముఖాముఖి కూడా నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళతో స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అయితే దానికి సంబంధించి అంటే సహాయ చర్యలు కూడా ఏ విధంగా అందుతున్నాయనే అంశం కూడా తెలుసుకున్నారు. అయితే బాధితులందరికీ కూడా తక్షణ సాయం కింద ప్రతి కుటుంబానికి కూడా 3,000 రూపాయలు అయితే మాత్రం ఇస్తున్నట్టు కూడా బలమైన హామీ కూడా ఇచ్చారు. అదేవిధంగా నిత్యావసర సరుకుల పంపిణీ కూడా ఏర్పాటు చేశారు. అయితే వరదలు ఉన్నంత అన్ని రోజులు కూడా ప్రతి ఒక్కరు కూడా పునరావాస కేంద్రాల్లో ఉండండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా అంటే ద్రాచారంతో పాటు పరిసర ప్రాంతంలో కూడా వరద ప్రభావిత అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఏపీ మంత్రుల బృందం అయితే మొత్తం పర్యటిస్తుంది. పర్యటన సమయంలో ప్రతి ఒక్కరు బాధితులతో కూడా వారికి వచ్చిన కష్టానికి ప్రభుత్వం అయితే మాత్రం అండగా ఉంటుందని చెప్పి ఒక బలమైన హామీని కూడా ఇచ్చింది. అయితే గతంలో కనుక చూసుకుంటే కనుక తిత్లీ తుఫాన్ కానీ హుదూద్ తుఫాన్ కానీ వచ్చిన సమయంలో అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏ విధంగా సహాయం అందించాడో అదే విధంగా ఇప్పుడు వరద సమయంలో అయితే మాత్రం నిర్వాసితులందరూ కూడా సర్వస్వాన్ని కోల్పోయి ఉంటారు. వాళ్ళకి ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు కూడా మంత్రులకు కూడా వెళ్ళి హామీ కూడా ఇవ్వమని చెప్పారు. వాళ్ళకి అండగా కూడా నిలబడమని చెప్పి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు అయితే మాత్రం ఈరోజు ఇటు ఏలూరు జిల్లా కావచ్చు, లేకపోతే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా 2 జిల్లాల్లో కూడా మంత్రుల బృందం అయితే మొత్తం పర్యటిస్తుంది. దానికి సంబంధించి అంటే ఈ పోలవరం నిర్వాసితులకు సంబంధించి అయితే మాత్రం వాళ్ళ తక్షణ అంటే కాలనీలు కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పరిశీలిస్తూ వరద బాధితులందరినీ కూడా పరామర్శిస్తూ వాళ్ళకి తక్షణ సహాయం కూడా అందించే ప్రయత్నాలు అయితే కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో కూడా మనకి పశ్చిమ గోదావరి జిల్లా కూడా వెళ్ళే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పవచ్చు. సంధ్య, సో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే పునరావాస కేంద్రాలకు మరికొంతమంది వరద బాధితులు కూడా తరలించాలని చెప్పి ఇప్పటికే చెప్తూ ఉన్నారు. కాబట్టి పునరావాస కేంద్రాల దగ్గర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇప్పటి వరకు ఉన్నటువంటి వారికి ఎలాంటి ఫెసిలిటీస్ అందిస్తూ ఉన్నారు? ప్రస్తుతం చూసుకుంటే కనుక మన రాష్ట్ర వ్యాప్తంగా అయితే 5 జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఇటు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఈ 5 జిల్లాలపై కూడా వరద ప్రభావం ఎక్కువగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడెక్కడే అంటే వరద ప్రభావం ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉందో ఆ ప్రాంతంలో పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే కలెక్టర్లకి ఆదేశాలు కూడా జారీ చేసింది. ఆ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ప్రతిరోజు అంటే మంచినీరుతో పాటు వాళ్ళకి భోజన సదుపాయాలు కూడా పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా పునరావాస కేంద్రానికి వచ్చి ఈ వరద సమయంలో ఆ కేంద్రాల్లోనే ఉండాలని చెప్పి మంత్రులు కూడా సూచనలు చేయడం జరిగింది. అయితే ఈ వరద సమయంలో ఎవరైతే బాధింపబడుతున్నారో ఎవరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ ప్రతి కుటుంబానికి కూడా తక్షణ సాయంగా కూడా 3,000 రూపాయలు ఇస్తూనే అదేవిధంగా నిత్యావసర సరుకులు కూడా
మంత్రులు అయితే మాత్రం పంపిణీ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అంటే వరద సమయంలో నష్టపడిన ప్రతి ఒక్కరిని కూడా ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకునే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పి ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజైతే మాత్రం సుమారుగా 2 జిల్లాల్లో అయితే మాత్రం ఈ మంత్రుల బృందం అయితే మాత్రం పర్యటించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి సహాయం అందించడానికైనా సరే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వాటి పరిస్థితులకు అనుగుణంగా ఇటువంటి సహాయం అందించడానికి కూడా జిల్లా కలెక్టర్లను కూడా అప్రమత్తం చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఇటు భద్రాచలం దగ్గర నుంచి కానీ లేకపోతే పోలవరం దగ్గర నుంచి కానీ ఈ ప్రస్తుతానికైతే వరద ప్రభావం కొద్దిగా కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఇంకంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులందరం కూడా అప్రమత్తం చేశారు. ఇటు ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, రిమోట్ ఏరియాలో కావచ్చు, ఎక్కడికక్కడే బఫర్ స్టాక్ను కూడా ఏర్పాటు చేసి పునరావాస కేంద్రంలో కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అన్ని రకాలు కూడా ఏర్పాట్లు చేసినట్లయితే మాత్రం మంత్రులు అయితే మాత్రం తెలుపుతున్నారని చెప్పొచ్చు. ఈ 2 జిల్లాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి వాళ్ళ బాధితులతో కూడా ముఖాముఖి నిర్వహించి వాళ్ళకి ఏమైనా అవసరమైన సహాయం కూడా అందించే దిశగా అడుగులు కూడా వేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు సంజయ్. రైట్ సతీష్.